నువ్వు 'పుష్ప 2లో నీ షాట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తావు. ఉమ్, స్విమ్మింగ్ పూల్ అన్నానంటే చెరువులో దూకేస్తావు ఆ, బాల్ కోసం. ఉమ్. సో అదేంటి, అది ఎలా తీసారు? నీకు స్విమ్మింగ్ వచ్చా అసలు? మామూలుగా నేనే వాటర్లో దూకాలంటే భయం వేస్తుంది. నేను దానికోసం ఏమో అండర్ వాటర్ మొత్తం అంతా కష్టపడి 2 years నుంచి నేర్చుకున్నా. ఓ రాయను, 2 years నుంచి నేర్చుకున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పారా నేర్చుకోమని? నువ్వే నేర్చుకున్నావు? అంటే నేను నేర్చుకుంటున్నాను ఉమ్, సార్ అని, అంటే మా మమ్మీ ఏమో ఇలా ఉమ్, ధ్రువన్ కూడా నేర్చుకుంటున్నాడు, ఉమ్, కొంచెం ఏదన్నా థింక్ చేయండి సార్. ఉమ్, ధ్రువన్ ఏమో 2 years నుంచి నేర్చుకుంటున్నాడు, అలానే కరాటే కూడా నేర్చుకుంటున్నాడు అంటే ఉమ్, ఐడియా వచ్చింది నాకు, ఇలా సీన్ తీద్దాము ఉమ్. అనేసి సార్ సీన్ రాశారు. అవునా, నీ కోసం స్పెషల్గా? ఉమ్, సో నువ్వు ఎంత లక్కీ తెలుసా, ఎందుకంటే ఆయన మూవీలో జస్ట్ ఒక అలా వచ్చి కనిపిస్తే చాలు అనుకుంటారు చాలా మంది. సో ఉమ్. నీకోసం ఆయన సీన్ రాశారు. సో ఇంకేమేం హార్డ్ వర్క్ చేసావు సినిమా కోసం? కరాటే కూడా నేర్చుకున్నా, ఉమ్, 5 years ఉమ్, నేర్చుకున్నా కరాటే. అంటే సార్ నాకు ఇలా చెప్పేవారు, నువ్వు ఇంకా బాగా చేయరా, ఇంకా బాగా చెయ్యి. నేను మార్నింగ్ ఏమో అంటే ఆ పుష్పవన్కి అది గుండు కొట్టించే సీన్ ఉంటుంది కదా, అవును అవును అవును, ఆ పుష్ప సీన్ 1లో. పుష్పవన్లో ఉమ్, ఇలా గుండు కొట్టించే సీన్ కోసం ఉమ్, 1 day తీసుకున్నారు, 6 o'clock వరకు. ఉమ్, నేను మార్నింగ్ 7 o'clockకి దిగితే ఉమ్. 6 వచ్చా. ఇంకా అది అలా 1 day చేసేసాం అలాగా. అవునా? సో అందులో నీకు డైలాగులు తక్కువ ఉన్నా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటది. అంటే చైల్డ్హుడ్ లైఫ్ అంతా చూపిస్తారు కదా. సో ఉమ్. అప్పుడు అల్లు అర్జున్ గారితో కలిసి వర్క్ చేసావా? పుష్ప 1లో కలవలేదు, పుష్ప 2లో కలిసావా? ఉమ్. సో ఎలా అనిపించింది ఆయనతో నీ రిలేషన్ ఎలా ఉండేది? బాగుండే. ఆయన కూడా చెప్పాను కదా మీకు, ఉమ్, నీ సీన్ చూసానురా అదిరిపోయింది, ఉమ్. బాగా చేసావు అని చెప్పారు. సో ఇంకా రష్మిక మందనతో ఎలా అనిపించింది? కలిసావా సెట్లో? జూనియర్ పుష్పరాజ్ అన్నారు కానీ. ఆహా, నిన్ను. ఉమ్. ఓకే, మొన్న మరి Pre-release event ప్రీ కి. రిలీజ్ ఈవెంట్ లో ఒక వీడియో చూసా, వాళ్ళందరినీ కలిసావు కదా. ఉమ్. ఎలా అనిపించింది? అంటే అంతమంది క్రౌడ్ ఉన్నారు, ఎలా భయం అనిపించింది? అనిపించలే. భయం అనిపించలేదా? నాకు తెలుసు నువ్వు భయపడవని. అంటే చాలా ఒక 5,000+ ఆడియన్స్ ఉన్నారు. ఉమ్. సో అంతమంది మధ్యలో డాన్స్ చేసావు కదా, ఉమ్. నీకు ఎలా అనిపించింది వైబ్? వైబా, నాకు ఎందుకు భయం అనిపించలేదంటే నేను ఒక్కరి మీద చూసి కాన్సన్ట్రేషన్తో చేశా. ఎవరిని చూసావు? నా ముందున్న ఆడియన్స్ చూసి. నీకుండే కాన్ఫిడెన్స్ లో సగం నాకుంటే ఈ పాటకి ఏదో క్రియేట్ చేస్తుంటే. సో నిజంగా ఎప్రిషియేట్ చేయాలి. సో ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? అబ్సల్యూట్లీ మై మదర్. మీ మదర్ నేమ్ ఏంటి? అపర్ణ. అపర్ణ. ఆవిడ కోరిక నువ్వు బాగా యాక్టర్ అవ్వాలని, లేదంటే నీకు అనిపించి ఆవిడ హెల్ప్ చేస్తున్నారు? నాకు అనిపించింది, మా అమ్మకు కూడా అనిపించింది. ఓకే, వీడికి ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో నేను కూడా కొంచెం అప్రిషియేట్ చేస్తే అమ్మ కొంచెం రెస్పెక్ట్ వస్తుందని. ఓకే. నువ్వు ఇప్పుడు ఏమైనా యాక్టింగ్ స్కూల్స్ లో ఏమైనా నేర్చుకుంటున్నావు యాక్టింగ్? లేదు, ఇంట్లోనే నేర్పిస్తావు? చిన్నప్పటి నుంచి ఏమో మా అమ్మే ఓకే. మొత్తం అన్ని నేర్పించింది. నీలో నువ్వు చూసుకో, అద్దంలో డైలాగ్ చెప్పేమో నేర్చుకో అనేదాన్ని, నువ్వు ఎలా చేస్తున్నావు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. సో ఈ 6 years లో నువ్వు 40+ మూవీస్ చేసావు కదా, నీకు గుర్తున్న మూవీస్ పేర్లు చెప్పు. పుష్ప, RRR, విమానం, ఈగల్, RT-75, స్వయంభూ ఇంకా రిలీజ్ కాలేదు కానీ చేసేసావు. నెక్స్ట్ చేసా, అందుకే చెప్పా. ద వారియర్, లవ్ 2, సైకో వర్మ, మాచర్లని వజవర్గం, 18 pages. నీ ఏజ్ లో నాకు ABCDలే గుర్తులేవు, నీకు ఇన్ని సినిమా పేర్లు గుర్తున్నాయి. సో నిజంగా సూపర్, కీప్ రాకింగ్. సో నీకు డ్రీమ్ రోల్ ఏదైనా చేయాలనిపిస్తే ఎలాంటి రోల్ చేస్తావు? మంచి రోల్ చేస్తా. మంచి రోల్స్, అన్ని మంచి రోల్సే ఉంటది కదా, డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, ఇలా. హీరోవే. హీరో అంటే హీరో ఏదో ఒక పని చేస్తాడు కదా. ఏ రోల్ అన్నారు? ఏ రోల్ అంటే నువ్వు హీరో అవుతావు, ఆల్రెడీ నువ్వు ఇప్పుడు హీరోవే. సో ఆ హీరో ఏదో ఒక వర్క్ చేస్తాడు కదా, డాక్టరా, ఇంజనీరా, లేదంటే సైంటిస్టా, ఆర్ ఎల్స్ డాన్సరా, సింగరా, ఏదో ఒక వర్క్ చేస్తాడు కదా, ఎక్సెట్రా అన్నీ చేస్తావు. అంటే ఏదైనా హీరోలా చేయాలి అంతే, ఇది టార్గెట్. తగ్గేదేలే అంటావు. తగ్గేదే. ఓకే.